వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక జాబితా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఒకవేళ కొత్త రేషన్ కార్డులకు ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకోకపోతే ఎప్పుడు అప్లై చేసుకోవాలి? హైదరాబాద్లో గ్రామ సభలు ఎప్పటి నుండి ప్రారంభం? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. నాది కొత్త ఛానల్, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అర్హులందరికీ రేషన్ కార్డులు. కొత్త రేషన్ల కార్డుల కోసం ఆందోళన చెందవద్దు, అందరికీ కార్డులు అందిస్తాం. కొత్త కార్డుల మంజూరు కోసం ప్రభుత్వం విధి విధానాలు రూపొందించింది. రేషన్ కార్డు లేకుండా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని కుటుంబాలకు ఫిబ్రవరి 2వ వారంలో జరిగే వార్డు సభలలో అర్జీలు పెట్టుకునేందుకు అవకాశాలు కల్పిస్తాం. చూడండి, హైదరాబాదులో ఫిబ్రవరి 2వ వీక్ నుంచి ఫిబ్రవరి 2nd వీక్ నుంచి గ్రామ సభలు అయితే జరుగుతాయి. ఎవరైతే మీరు దేనికి అప్లై చేసుకోకపోయినా, రేషన్ కార్డులకు కానీ ఇందిరమ్మ ఇళ్ళకి కానీ దేనికి అప్లై చేసుకోకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇంకా స్టార్ట్ కాలేదు. అందుకే చాలామంది ప్రజలైతే ఎప్పుడు అని అడుగుతున్నారు కదా. ఫిబ్రవరి 2nd వీక్ నుంచి గ్రామ సభలు అయితే స్టార్ట్ అవుతాయి. హైదరాబాద్ పౌర సరఫరాల విభాగం పరిధిలో 9 సర్కిళ్ళు ఉన్నాయి. హైదరాబాద్లో మొత్తం సర్కిల్స్గా డివైడ్ చేశారు. 9 సర్కిల్స్ ఉన్నాయి. ఆ 9 సర్కిల్స్లో మొత్తము 6,39,407 కార్డులు ఉండగా అందులో 23 లక్షల పైన లబ్ధిదారులు ఉన్నారు. అయితే ఇప్పుడు కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డుల కోసము 43,000 మందికి రేషన్ కార్డులు లేవని గుర్తించారు. వాటిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం విచారణ నిర్వహిస్తే కేవలం 70% కుటుంబాలకు అర్హత సాధించాయి. 43,000లో 70% అంటే ఒక 30,000 మంది దాకా హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. 43,000 మందికి లేవని తెలిసింది కదా, అందులో 30,000 దాకా ఇస్తారు. మిగిలినకి గవర్నమెంట్ విధించిన రూల్స్ ప్రకారం వాళ్ళకి రావన్నమాట. సో ఫిబ్రవరి 2వ వారంలో నిర్వహించే వార్డు సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అర్హత సాధించిన కుటుంబాల జాబితా ప్రదర్శిస్తాము. 2 నెలల క్రితం ఇంటింటికి నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించాం. వాటిపై క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేశాం. వార్డు సభలో జాబితాపై అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం. అనంతరం అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేస్తాం. అయితే అర్హుల జాబితాలో పేర్లు లేకుండా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని కుటుంబాలుంటే వార్డు సభలలో అప్లై చేసుకోవచ్చు. ఇది అప్డేట్ అన్నమాట. అయితే పాత రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యుల పేర్లు నమోదు కోసం ఆన్లైన్ దరఖాస్తులపై విచారణ నిర్వహిస్తాం. హైదరాబాద్ పౌర సరఫరాల పరిధిలో సుమారు 1,22,235 రేషన్ కార్డులు, దాదాపు 2 లక్షల పైన కొత్త సభ్యులు చేర్చండి అని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆల్రెడీ ఉన్న కార్డులో కొత్త మెంబర్స్ని అయితే కొన్ని రోజుల తర్వాత చేరుస్తారంట. ఇప్పుడైతే దాదాపు 30,000 నుంచి 35,000 వరకు కొత్త కార్డులు వస్తాయి. హైదరాబాద్లో మొత్తం 9 సర్కిల్ వైజ్గా డివైడ్ చేసిరు. ఫిబ్రవరి 2వ వారం నుంచి మీకు గ్రామ సభలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్ని గ్రామ సభలలోనే ఫైనలైజ్ చేస్తారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.